ఆ భైరవుడి అదృష్టం గురించి ఒకసారి ఆలోచించరా. ప్రతి శుక్రవారం రావడం, దేవిని ప్రేమించడం భలే ఉంది కదా ప్రోగ్రామ్. ఆశ్రమంలో దేవి అంటే నేను ఎవరో ముసలావిడ అనుకున్నాను రా. ఆపేసవే. ఏ టైంలో అయినా ఈ ఒక్క ఆలోచనే మీ ఇద్దరికి. రేయ్ అలా మాట్లాడకండి. ఎందుకు రో ఆవిడ గురించి నా చేత మాట్లాడించకు. ఇప్పుడే చెప్తున్నా. రే అది కాదురా, నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు అనుకున్నట్టు సౌమిని దేవి చిల్లర మనిషి కాదురా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఆవిడ దివ్య దృష్టితో చూసిందే అనుకో, మనం నెత్తురు చూడాల్సిందే. నిద్ర వస్తుందిరా. టీ తాగుదావా? సరే నువ్వు పక్కన కూర్చొని నేను డ్రైవ్ చేస్తా. పర్లేదు. లేట్ అయిపోయింది. నేను నాన్నకేం చెప్పాలి? నువ్వేం కంగారు పడుకు. నీకు కాస్తైనా దేవుడి మీద నమ్మకం వచ్చిందని ఆయన సంతోషపడతారు. సర్లే, ఏం భక్తి. ఈ పూజలు కర్మలు వీటి వెనక ఒక సైన్స్ ఉంది. గోపి ఆ రోజు పారానార్మల్ యాక్టివిటీస్ చూడమని లింక్ పంపిస్తే నేను చూసాను అంతే. అంటే నిజంగానే దెయ్యం ఉంది కదా? నేను అలా అనలేదు కదా. రే నువ్వు ముందెప్పుడు చూసావురా దయ్యాన్ని? ఏంటి? ఎవరిని గుద్దా? ఎవరున్నారు అక్కడ? ఎవరు ఎవరు మనుషులా ఉంది. అయిపోయాడేమోరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అయ్యో మీరు ఆగండి, నేను దిగి చూస్తా. ఏమైంది పీటర్? ఏమైందిరా? ఇక్కడ ఎవరు లేరే. బ్యాక్ సైడ్ కూడా చూడు. బ్యాక్ సైడా? ఎరా పీటర్, ఏమైనా కనిపించిందా? రే ఇక్కడ కూడా ఎవరు లేరురా. ఏ జితు, నీకు అలా అనిపించిందేమో. హ్యాండ్ బ్రేక్ వేయలేదా? నువ్వేట్రా హ్యాండ్ బ్రేక్ వేయకుండా వెళ్ళావు? హ్యాండ్ బ్రేక్ కాదురా. మరి అక్కడ దయ్యం ఉంది. ఏంట్రా? అక్కడ వెనకాల ఉందిరా. ఎక్కడ ఎక్కడ మాకేం కనిపించట్లేదు. వెనకాలే ఉందిరా బాబు. సరే నువ్వు ఇక్కడే ఉంటే మేము వెళ్ళి చూసి వస్తాం. నేను ముందే చెప్పాడురా, మీరే నమ్మలేదు. ఇక్కడ దెయ్యం లేదు, భూతం లేదు. నువ్వు ఏదో చూసి అక్కడేరా. రేయ్ అనవసరంగా కంగారు పడ్డా. ఇక్కడ ఎవరు లేరు వెళ్ళి కదా పక్క పీటర్. సీట్లో కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. అనవసరంగా కంగారు పెట్టావు. అది ఎదురు వస్తుందన్నా నేను చెప్పేది. కూర్చో. ఒక పసుపు పెట్టే 3 పుంజులు. ఏం చేస్తున్నారు? హలో, ఏంటి అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ? సార్ అది మేము సరే అది బండి కాస్త అరే అరే పప్పి, నువ్వా? మంత్రి ముత్తయ్య గారు కులాసేనా? అది సరే, మీరేంటి ఇక్కడ? బండి దేన్ని గుద్దేసింది సార్, కానీ బండి ఆపి చూస్తే బండి గుద్దిందా? ఏది ఎవరు గుద్దింది? అది కాదు సార్, అది చూసాం కానీ మాకు ఎవరు కనిపించలేదు. కనబడలేదా? నిజం చెప్పండి. అనాటమీలో శవాన్ని ముక్కలు చేయటం నేర్చుకుంటారు. నేను దిగి చూస్తుంటే అక్కడ దయ్యం కనిపించింది. ఎందుకే నన్ను భయపెడతావు? దెయ్యం పోతాం అంటే నాకు ఒడికిపోతుంది. కాలేజీలో ఆ శవ నా కాలర్ పట్టుకుని చూడలేదు నువ్వు? ఒరిజినల్ దయ్యం, ఫుల్ నేక్డ్. ఒరిజినల్ దెయ్యమా? ఫుల్ నేకడా? అంటే మీకు ముందొకటే కాదు, గంజాయి కూడా కుప్పగా పోసి తగలబెట్టి వాసన చూడటం మీకు అలవాటు. అరే మగవాడు అంటే ఎంత ధైర్యంగా ఉండాలి. హలో, నువ్వు బడిది త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా నిలబడతాండి పప్పే. పో. హలో, నీకు మళ్ళీ చెప్పాలా? ఎక్కడ బండి ఎక్కడ? నీ గుడ్డెట్ మడిచి ఎక్కడన్నా పెట్టుకో. ముందు అమ్మాయిని వంట దగ్గర దించండి. బండి ఎక్కడ ఆపకుండా ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఆగారని తెలిసిందో పోనీ. ఊరికే అమ్మాయితో తిరగటం, మా చెవులను పెద్ద పెద్ద పూలు పెట్టడం. రే బండి స్టూడెంట్స్ అయ్యా, ఎట్లా తిరిగితే ఎప్పుడు చదువుకుంటారు? నాలాగా తండ్రి పేరుని ఉద్యోగిస్తారా ఏంటి? నువ్వు పోనీ, చీకట్లో భయపడి ఉచ్చపోసేసుకుంటున్నారు. ఆత్మలు ప్రేతాత్మలు అంటారు. అసలు వీళ్ళని డాక్టర్లయ్యా? వీళ్ళంతా డాక్టర్లు అయితే పరిస్థితి ఏంటో? నాలాగా ధైర్యంగా ఉంటుందా ఏంటి? ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నివసంలో సెట్ చేసేవాడిని కదా. ఆర్తే, నేను తాయెత్తులు తాళ్ళు కట్టుకున్నానని ఎగతాళి చేసావు కదా నువ్వు నన్ను. అయితే మా కాలేజీలో రాణి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పడేయడానికి ఏమైనా తాయెత్తులు ఉంటాయా? ఇవన్నీ కూడా రోడ్ సైడ్ గాజులు కొట్లు అమ్మే తాయెత్తులు తాళ్ళు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. అవును, ఒరిజినల్వి కావాలంటే డబ్బులు ఎట్టాలి. ఇవన్నీ మనకు గుండె ధైర్యానికి. ఇటే పోని, ఆ ఇల్లు ఇక్కడే ఎక్కడ ఉండాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను పెద్దమ్మగారు కిష్టయ్య ఇక్కడికి వచ్చాం. ఈ అడవిలో ఇళ్ళ దారి అడుగుదాం అంటే ఒక్క మనిషి కూడా కనపడడం లేదు. ఈ షెట్ ఏంటి అడ్డంగా? అస్సలు శకునం బాగాలేదు. రే రారా, దాని పక్క లాగదాం. గోపి అదిగో.
ఎవరో వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. అన్న ఆగనా, మంత్రాలు వేసే మాంత్రికుడు ఎక్కడ ఉంటారు? మాంత్రికుడు కాదు, తాంత్రికుడు. సర్లే, నువ్వు చెప్తున్నా తాంత్రికుడింటికి ఇదిగో ఇటు వెళ్ళొచ్చా? ఇటువైపు వెళ్ళాలి, కానీ ఇప్పుడు రోడ్డు బాగలేదు, కారు వెళ్ళదు. ఓహో, అన్న ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలా? ఈ అడ్డదారిలో వెళ్ళారంటే 2 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోవచ్చు. సరే. అయితే కారు ఇక్కడే ఉంచేసి మనం నడిచి వెళ్దాం. వెళ్దాం పదండి. కారు ఇక్కడ వదిలేయడానికి ఇదేమన్నా బొమ్మ? పదండి. ఎంత లోపలికి అడవిలో కట్టుకున్నాడు ఇల్లు, ఏదైనా జబ్బు చేస్తే పరిస్థితి ఏంటి? ఇది షార్ట్ కట్టే. ఇందాక అతను చెప్పాడు, వినలేదా? ఇక్కడ సిద్ధులే కాదు, యక్షులు గంధర్వులు కూడా ఉంటారేమో. అతను చెప్పినట్టు 2 నిమిషాల్లో వచ్చేసాం. బయట నుంచి చూస్తేనే మంత్రవాది ఇల్లని తెలిసిపోతుంది. ఎరా పీటర్, అలా ఉంటేనే కదరా మరి అందరూ వచ్చేది. ఈయనే కదా మీ అమ్మగారు ఒంట్లోంచి ఏదో పొగని తీసేశారు అది ఇది అని అంటారు. పొగ కాదు, అదొక ఆత్మ. వింటున్నావా? ఆకాశగంగా. పూజారి గారు దాన్ని ఆకాశంలోకి పంపించారు. అయితే నువ్వు ఆ గంగని చూసావా? అది ఎలా ఉంటుంది? నేను విశ్వనాథం గారు కలిసే దాన్ని బంధించాం. భయమే లేదా? విప్లవకారునికి భయం వేస్తున్నట్టుంది. ఎందుకు భయం? కానీ ఇక్కడ భయం కలిగించే వాతావరణంలానే ఉంది. రే మనం ఇక్కడే ఆగుదాం రా. అందరూ లోపలికి వెళ్ళాలా? ఏంటి ఆడ ఆగిపోయారు? లోపలికి రండి. బొట్టెట్టి పిలవాలండి. పోదాం. నమస్కారం. మేం పని మీద విశ్వనాథం గారిని కలవడానికి వచ్చామమ్మా. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారా లేరా? కళ్ళు చెవులు బాగా పనిచేయట్లేదు అనుకుంటా. ఓ వర్కింగే. మేము మాణిక్యపురం నుంచి వస్తున్నామమ్మా. ఈ అమ్మాయి ఉన్నికృష్ణ వర్మ గారి కూతురు ఆరతి వర్మ. వీళ్ళంతా ఆ అమ్మాయి స్నేహితులు. నేను వరదవర్మ, వరదనాయుడు. మేము విశ్వనాథం గారిని చూడొచ్చా? ఆయన పైకెళ్ళి 10 ఏళ్ళవుతోంది. నేను వారి పత్నిని, కౌశల్య విశ్వనాథం. అంటే ఈవిడ ఆ మంత్రవాది గారి వైఫ్. ఈవిడ కూడా మంత్రాలు తెలిసే ఉంటాయి. మనం అడిగి చూద్దామా? అవా ఈ ప్రేతాత్మల్ని బంధించొచ్చా? ఏంటే బాబు, ఎంత కోపం రా బాబు. పదండి వెళదాం మనం. పద. ఏ ఆగండి. ఏంటమ్మా? గర్భసంచి పగిలిపోయిన మాణిక్యపురం మాయమ్మ కూతురువి కదా నువ్వు? మరణం నీ వెనకే ఉంది. వచ్చే అమావాస్య కర్కాటక రాశి రోజు 11 గంటలకి ఖచ్చితంగా జరుగుతుంది. కథలు చాలా బాగా చెప్పావు. ఏమన్నావురా? ఏం లేదవా. ఏం లేదా? ఏం లేదవా, ఒక్క సెల్ఫీ. పోరా, ముందు పోరా ఇక్కడి నుంచి. అడ్డగడ్డ మొద్దు మహోడా, అందరూ బయటికి నడవండి. బయటికి నడవంట్రా, నడవండి. ఆవిడ చెప్పింది విన్నారా? ఆరతి చనిపోతుందంట. నిజంగానే జరుగుతుందా? కొట్టానంటే మూతి పగిలిపోద్ది. జరుగుతుంది. ఆర్తికి భయం వేసింది. ఆ ముసలిది నోటికొచ్చింది ఏదో చెప్పిందని మనం భయపడతావా ఏంటి? ఆవిడ పూజారి గారి భార్య. ఆవిడ చెప్పింది కూడా జరగచ్చు. కడుపు ఎందుకో గుడగుడా అంటుందిరా. భయం వల్ల అయి ఉంటుంది. భయం వల్ల కాదు, పొద్దుటి నుంచి కడుపు అప్సెట్ గా ఉంది ఎందుకో. ఏమైంది? ఏమైంది? పడుబుజ్జి, నా బంగారం, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిన్న నేను ఈ గురించి సెక్రటరియట్ లో మట్టయ్య గారు కలిసినప్పుడు మాట్లాడాను. మీకు తెలుసా? నాకేం తెలుసు. మీకు తెలిసినా తెలియకపోయినా నేను చెప్పాల్సింది చెప్తాను. తండ్రి మంత్రి అయినా ఎటువంటి అహంకారం లేని మంచి కుర్రాడు తెలుసా? చిన్నప్పుడు నేను ఎత్తుకొని తిరుగుతుంటే నా ముఖం మీద ఒంటేలు పోసాడు తెలుసా? నేను దాన్ని ఎట్లా మర్చిపోతాను? గదిలో కాదు, మొహం మీద పోసాడట. అన్నట్టు నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా. నేను కేకే మట్టయ్య గ్రూప్ కి రీజనల్ సెక్రటరీని. అది సరే గాని బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నీకేదైనా పని ఉంటే నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా. మేము పూజారి విశ్వనాథం గారిని కలవడానికి వచ్చాం. ఎవరు? మంత్రంవాది విశ్వనాథం గారా? అదేంటి, ఆయన చనిపోయి 10 ఏళ్ళైంది కదా. అదే మేము వాళ్ళ భార్యని కలిసి వస్తున్నాం. ఎవరు భార్య? అరే, ఆవిడ చనిపోయి కూడా చాలా కాలం అయింది. ఎన్నాళ్ళ నుండి ఆవిడ ఓటు కూడా నేనే వేస్తున్నా. ఏరా సన్ని? అవును, ఆ ఇంటిని స్థలాన్ని అమ్మడం కోసం ఇంతకు ముందు మేము ఒక పార్టీని తీసుకొచ్చాం. కానీ ఎవరు కొంటారు? వాళ్ళకు కొడుకున్నాడు, కానీ అతను ఎప్పటి నుంచో పిచ్చిపడి తిరుగుతున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదు కూడా. ఇంకా అతనికి చెల్లెలు కూడా ఉండేది. ఇప్పుడు ఆమె ఏమైందో ఎవరికి తెలీదు. మొత్తం గందరగోళం అయిపోయింది. మా ఇల్లు పక్కనే. మీ అందరూ ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. అదంతా మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం బాబు. నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పు బాబు. ఒక నిమిషం అన్నట్టు, ఆ దొంగ ఓటు గురించి మాత్రం ఎవరికి చెప్పకండి. ఇంకో విషయం, ఆ ఇంటి దరిదాపుల్లో కూడా పోవద్దు. అన్ని ఆత్మలు దెయ్యాలే. జాగ్రత్త. ఓకే, ఉంటారు బాబు. అయితే మనం అక్కడ చూసింది ఎవరిని? అదే మనం తెలుసుకోవాలరా. అయితే మనం వెళ్ళి చూద్దాం. ఏంట్రా ఇది, మొత్తం మారిపోయింది. ఇందాకొచ్చిన ఎంట్రన్స్ ఇలా లేదే. ఏంట్రా ఇలా ఉంది? ఏదైనా మ్యాజిక్ ఏంటి? ఇదంతా ఆత్మలుండే ప్లేస్ ఏమో. ఆర్తి దయచేసి నా మాటిను. నువ్వన్నిటికీ నన్ను లాగుతావేంటి? మీ ఇద్దరు గొడవ ఏంటి మధ్యలో? ఆ ముసలు ఏమైందో చూద్దాం పదండి.
పోనీ ఈ రోజు వెళ్ళిపోయి ఇంకో రోజు వచ్చి చూద్దాంరా. ఏంటిదంతా? ఇంతకీ వరదనేడి? ఓ, ఇక్కడే ఉండిపోయాడా? ఇట్రా వరదనా? ఏంటి ఇంతలా భయపడితే ఎలా? వెళ్ళి చూద్దామండి. రా వెళ్దాం. రండి. అయ్యో ఫాస్ట్గా నడు, ఇందాక నడిచావుగా అలా నడు. వాలీబాల్లోకి మేకను తోసినట్టు తోస్తున్నారా? ఏంటి పొట్ట అయిపోయింది? వెనక్కి రండి.